కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దళిత బహుజన ముద్దుబిడ్డ మాల మహానాడు కుల సంఘం జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని మాల మహానాడు సంఘం నేతలు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ ఇవ్వాలని కోరుతూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పోరాడి ఉద్యమానికి ఊపిరిపోసి తదనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ కోసం సర్వం దారపోసిన అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ టికెట్ను తక్షణమే కేటాయించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అనేక మంది నాయకులు అవకాశవాదంతో పార్టీలు మారారని అన్నారు. కానీ అద్దంకి దయాకర్ మాత్రం నిస్వార్థంగా నిబద్ధతతో తమ సొంత ప్రయోజనాల కన్నా కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని భావించి పార్టీతోనే ఉన్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు మాలల ఆశాజ్యోతి ఎస్సీ 59 ఉపకులాల దళితుల ఐక్యత కోసం ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి అద్దంకి దయాకర్ గారికి గత అసెంబ్లీ ఎన్నికల్లో తీరని అన్యాయం జరిగింది. అయినా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జాతీయ నాయకత్వం పైన నమ్మకంతో ఉండి నమ్మకంగా పనిచేస్తే మరి ఎమ్మెల్సీ పదవి ఇస్తారని చెప్పినటువంటి సందర్భంలో మరి ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చి చివరి నిమిషంలో ఆ ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయడం అత్యంత బాధాకరం. మేము తెలంగాణ మాలమాన నుంచి మరి జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకర్ గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి మంచిర్యాల జిల్లా శాఖ తరపున అంబేద్కర్ గారి విగ్రహం వద్ద జిల్లా కేంద్రంలో నల్ల బ్యాడ్జీలతోని మేము శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకటి వ్యక్తం చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీలో అత్యంత నమ్మకంగా ఉన్న ఏకైక వ్యక్తి అద్దంకి దయాకర్ గారు. దళితులకు అన్యాయం జరుగుతుంది. స్వర్గీయ పివి రావు గారు ఎస్సీ 59 ఉపకులాలు ఐక్యంగా ఉంటేనే ఈ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు రాజ్యాధికారం వస్తుందని చెప్పిన సందర్భంలో మరి పివి రావు గారి ఆశయాలను అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్నటువంటి అద్దంకి దయాకర్ గారికి జరిగిన అన్యాయాన్ని మంచిర్యాల జిల్లా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.